ఎంపీ అభ్యర్థుల్లో చంద్రబాబు నిర్ణయం గుబులు పుట్టిస్తోంది. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు? సార్వత్రిక ఎన్నికలు సమయం ముంచుకొచ్చేస్తుంది. దేశవ్యాప్తంగా 7 విడతలుగా లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు 4వ విడత జరగనున్న విషయం తెలిసిందే. మే 13వ తేదీన ఒకే దశలో ఎన్నికలు జరిగి జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. అన్ని లోక్సభ స్థానాలకు, అసెంబ్లీ నియోజకవర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించేసింది. తెలుగుదేశం పార్టీ మాత్రం విడతల వారీగా ప్రకటించుకుంటూ వస్తుంది. రేపో ఎల్లుండో ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. 1-2 నియోజకవర్గాలకు మినహా అన్ని స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు ఖరారైనప్పటికీ సామాజిక సమీకరణాలు, ఆర్థిక బలాలను అంచనా వేసుకుండటంతో జాబితా విడుదల చేయడానికి ఆలస్యమవుతోంది. పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం 9 నియోజకవర్గాలకు మాత్రం ఎంపీ అభ్యర్థులు ఖరారయ్యారు. వారిలో విజయవాడ నుంచి కేశినేని చిన్ని, శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, నర్సరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు నుంచి మాగుంట రాఘవరెడ్డి, నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అనంతపురం నుంచి జేసీ పవన్ రెడ్డి, హిందూపురం నుంచి బీకే పార్థసారథి, నంద్యాల నుంచి భైరెడ్డి శబరి ఖరారైనట్లు తెలుస్తుంది. మిగతా నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటిస్తారా, లేదంటే ఖరారైనంత వరకు ప్రకటన చేస్తారా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అయితే ప్రకటించిన అభ్యర్థుల్లో దాదాపుగా సగం మంది వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్లే ఉండడం విశేషం. అయితే చంద్రబాబు స్థానిక ఇన్ఛార్జీలకు ఏం సమాధానం చెప్తారన్న విషయం తెలియాల్సి ఉంది. కాకపోతే ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. అందువల్లనే అసమ్మతి సెగలు రేగలేదు. రేపటితో అసమ్మతి తీవ్రస్థాయికి చేరుకుంటుంది. మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాలకు గాను 17 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీకి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. 2 స్థానాల్లో జనసేన, 6 స్థానాల్లో బీజేపీ సిద్ధమవుతున్నాయి. కాకినాడ, మచిలీపట్నం నుంచి జనసేన తరపున తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, వల్లభనేని బాలశౌరి పోటీ పడుతున్నారు. బీజేపీ తన స్థానాల్లో పోటీ పడే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.